చూడండి గైజ్, మనం ఎంత పైకి వచ్చేసాం. అబ్బా, ఇక్కడ ఎక్కువ మాట్లాడితే కూడా ఆక్సిజన్ అందట్లేదు గైజ్, ఊపడట్లేదు. అబ్బా, ఎక్కువ లాక్ చేస్తే కూడా మాట్లాడితే కూడా ఊపిరి అందట్లేదు. అంత పైకి వచ్చున్నాం మనం. బాబోయ్, ఓ బీభత్సమైన మట్టి. చూపిస్తాను చూడండి మీకు మట్టి. నేను ముందర టర్న్ తీసుకునే చోట ఉంటుంది మట్టి. బా, ఇక్కడ ఈ చుట్టుపక్కల దీనికంటే ఎత్తైన పీక్స్ అన్నీ ఉన్నాయన్నమాట, మౌంటైన్స్. కాకపోతే వాటికంతా అలోడ్ లేదు, అండ్ మోర్ ఓవర్ వాటికంతా దారి లేదు గైస్. దీనికి మాత్రం వేస్తారు కాబట్టి ప్రస్తుతానికి ఇదే మీకు హైయెస్ట్ పీక్ అనమాట. ఇక్కడ చూడండి, మేము తీసుకుని పోతాం చూడండి. అబ్బా, మట్టి చూసారా? బాప్ రే బాప్. ఎవడో ఆపోజిట్ డైరెక్షన్ వస్తున్నాడు. అమ్మా, మా ఓడే అనుకుంటా, వన్ ఆఫ్ ద క్యాప్టెన్. ఈరోజు రైడ్లో రెండో మూడో ఏంటది బ్యాకప్ వెహికల్స్, బ్యాకప్ వెహికల్స్. దాని తర్వాత 4 మెకానిక్లు, అడిషనల్ రైడర్స్ ఉంటారు కదా. ఐ మీన్ ఎవరికైనా ప్రాబ్లం వస్తే బైక్ని వాళ్ళు తోలుకెళ్తారనమాట, అడిషనల్ రైడర్స్. వావ్, చూడండి గైస్ ఎట్లుందో, అమేజింగ్ కదా. హో, మనం ఇంకా ముందర వెళ్ళాలండి, ఇది కాదు. ఎక్సలెంట్ గైస్, ఇట్స్ జస్ట్ అమేజింగ్. అబ్బా, సో మా క్యాప్టెన్ ఏమంటాడంటే ఇక్కడెక్కడో బ్లూ షీప్స్ ఉంటాయంట, షీప్స్ అంట. ఓకే గైస్, నేను ఇక్కడ నుంచి బయలుదేరేట్టు కంటిన్యూ చేస్తాను లాగు. సో గైస్, మేము ఇక్కడ నుంచి అయితే బయలుదేరేస్తాం. అక్కడ కనబడుతుంది కదా, అక్కడికే వెళ్తాం అనమాట మనం. చూపిస్తాం చూడండి, అక్కడ వైట్ గ్లేషియర్ మౌంటైన్స్ కనబడుతుంది కదా, పైన అక్కడికైతే వెళ్ళాలి. చూద్దాం ఎలా ఉంటుందో సిచ్యువేషన్. ఓ, మళ్ళీ ఏమో నిలిచిపోయారు. ఆరా తమ్ముడు, లెట్స్ గో 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 లెట్స్ గో. ఎక్కడి నుంచి అట్లేదన్నా ఒక 30-40 కిలోమీటర్స్ అయితే ఉంటుందంట. సో ఫ్యూల్ రేంజ్ వచ్చి మన కేసులో 180 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. నేనేమో ఫిల్ చేయమని చెప్పాను, అంటే బ్యాకప్ వెహికల్లో ఫీల్ ఉందిలేండి, ఫిల్ చేయమని చెప్తే అవసరం లేదు తమ్ముడు, ఈ 180 కిలోమీటర్స్కి నువ్వు పైకి వెళ్ళి కింద హాన్లేక్ వరకు వెళ్ళిపోతావు, డోంట్ వరీ. ఏదైనా ప్రాబ్లం అయితే మేము నీకు పెట్రోల్ ఫిల్ చేస్తాంలే, డోంట్ వరీ అని చెప్పారు. సరే అని చెప్పి బయలుదేరుతున్నాం. ఓ అమ్మా, ఈ హంపీ డంపీ చూడండి. హాన్లేక్ బ్లాక్ టాప్ రోడ్. వావ్, ఇక్కడ నుంచి బ్లాక్ టాప్ రోడ్ ఉంది గైస్, సూపర్ అబ్బా, అమేజింగ్. మా నక్కేలేసుకి బ్లాక్ టాప్ ఉంటే చెప్పాలన్నా పిచ్చి ఎక్కిస్తాడు. ఇక్కడ ఏదో బోర్డు ఉంది, చుస్మిలి 15 కిలోమీటర్స్. ఓకే, వీ హ్యావ్ ఎ బ్లాక్ టాప్ రోడ్. వెదర్ అయితే పడిపోతా ఉంది, జిల్లుగా వస్తుంది గాలి అట్లే. లెట్స్ గో గో గో. బాకీ సబ్ ఠీక్. ఓకే గైజ్, సో బ్యాటరీ అయితే చేంజ్ చేశాను అనమాట. ఎక్కువగా బ్యాకప్ రావట్లేదు గైస్, నాకు ఎందుకో 10 మినిట్స్ వస్తుంది అంతే, బికాస్ ఆఫ్ వెదర్ అనుకుంటున్నాను, ఏమో మరి నాకు తెలీదు. ఇప్పుడే బ్యాటరీ చేంజ్ అయితే చేశాను అనమాట. సో
నేను బ్యాటరీ చేంజ్ చేసే టైంలో ఒక 3-4 బైక్స్ అయితే వెళ్ళిపోయాయి. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. కమాన్ కమాన్, లెట్స్ గో అఖిలేష్. బ్లాక్ టాప్ రోడ్ అంటే నీకు ఎంత ఇష్టమో నాకు తెలుసు. అయినా కానీ ఇక్కడ రోడ్స్ చాలా డేంజరస్గా ఉన్నాయి. సో నిదానమే ప్రధానం, నిదానమే ప్రధానం. అబ్బా, వ్యూ చూడండి గైస్ ఎలా ఓపెన్ అవుతుంది. ఇలాగే ఉమ్లింగ్లా వరకు ఉంటే బ్లాక్ టాప్ రోడ్డు ఈజీగా కొట్టచ్చు గైస్, ఈజీగా వెళ్ళిపోవచ్చు గైస్. మనకైతే ఒక 26-27 కిలోమీటర్స్ అయితే ఉండొచ్చు అనుకుంటాను ఉమ్లింగ్లా. సో యా, ఇంకొక బ్రిడ్జ్ అయితే ఉంది ఇక్కడ, మెటల్ బ్రిడ్జ్. ఓ ఇదే అనమాట, సూపర్. ఈ మెటల్ బ్రిడ్జ్ నుంచి రైట్ తీసుకోవాలి, గేట్వే టు ఉమ్లింగ్లా. చూడండి గైస్, గేట్వే టు ఉమ్లింగ్లా. హోయ్ ఉమ్లింగ్లా మెటల్ బ్రిడ్జ్. ఇక్కడ చూడండి గైస్, వెల్కమ్ టు ది వరల్డ్ హైయెస్ట్ మోటరబుల్ రోడ్, 753 TF 93 RCC. ఏంటో మరి ఇది, వెల్కమ్ టు వరల్డ్ హైయెస్ట్ మోటరబుల్ రోడ్. సూపర్. ఓ ఓ ఓ ఓ ये क्या पास फेल है? Okay, come on guys, come on, let's rock the Umlingla. ఓకే, ఒక స్మాల్ బ్రేక్ అనమాట. ఓకే గైజ్, మనమైతే అక్కడ నుంచి స్టాప్ చేసాం కదా, బ్రేక్ తీసుకున్నాం, చిన్న బ్రేకు. అక్కడ నుంచి అయితే బయలుదేరేసాం. సో ఇక్కడ నుంచి ఫుల్ అప్ అంట, ఫస్ట్ గేర్లోనే వెళ్ళమని చెప్పాడు. నేనైతే ప్రస్తుతానికి 4th గేర్. పోను ఇంకా అప్ ఉంటుంది కాబట్టి 4th నుంచి థర్డ్ నుంచి సెకండ్ ఫస్ట్ గేర్కి అయితే షిఫ్ట్ అయిపోతాను. చూద్దాం ఎలా ఉంటుందో సిచ్యువేషన్. లెట్స్ గో టు ఉమ్లింగ్లా, హైయెస్ట్ మోటరబుల్ రోడ్. దేమ్చోక్ 51 కిలోమీటర్స్. మనం దేమ్చోక్ అయితే వెళ్ళట్లేదు. ఇదంతా చూడండి కొండలు ఎలా ఉందో. అబ్బా, రోడ్ అయితే సూపర్గా ఉంది గైస్, టార్మాక్ రోడ్ అమేజింగ్ ఉంది. ఓకే, ఓ అమ్మ ఎట్లా చూడండి కొండలు, ఓ మై గాడ్. ఓ గైస్, ఎంత పైకి వచ్చేసాను చూడండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం వెదరే చేంజ్ అయిపోయింది. సో ఎందుకంటే మౌంటైన్ పైకి ఎక్కుతున్నాం కదా మనం, అట్లా జిల్లుగా ఉంది గైస్. సో అదొకటి. సెకండరీ ఏంటంటే రోడ్డు కొంచెం కండిషన్ మారుతూ ఉంది. ఇంతసేపు బ్లాక్ టాప్ రోడ్డు సూపర్గా ఉండేది, ఇప్పుడు అక్కడక్కడ పాటోల్స్ అయితే ఉన్నాయన్నమాట. చూడండి ఎట్టుంది మౌంటైన్స్. అబ్బా, నాకెందుకో లైట్గా వర్షం పడేలాగా అనిపిస్తూ ఉంది ఏమో. సో దేమ్చోక్ అయితే ఇక్కడ నుంచి 40 కిలోమీటర్స్, నాకు తెలిసి ఇంకా మనకి ఉమ్లింగ్లో అయితే 20 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. ఓ మై గాడ్, అటు చూడండి ఎలా పోతున్నారు బైకర్స్, ఇట్లా సూపర్. అబ్బా, అద్భుత. ఇది మొత్తం శాండ్ లాంటి కొండలే, రాక్ మౌంటైన్స్ అయితే కాదనమాట, నున్నగా ఉంది చూడండి. సో ఇప్పటికీ నేను 4th గేర్లోనే తోలుతున్నాను. ఇంతసేపు 5th గేర్లో తోలాను, ఇప్పుడు 4th గేర్లో తోలుతాను అనమాట. చూద్దాం. బ్రేక్స్ ఎక్కువ అప్లై చేయదండి, ఇంజిన్ బ్రేక్స్ వాడండి అని చెప్పాడు. ఎందుకంటే బ్రేక్స్ వాడడం వల్ల ఏమవుతుందంటే, బ్రేక్స్ ఎక్కువ వాడడం వల్ల బ్రేక్స్ హీట్ అయిపోతాయి అనమాట. హీట్ అయిపోయేసి ఫెయిల్ అయిపోతాయి బ్రేక్స్ కంపల్సరీ. సో కాబట్టి ఇంజిన్ బ్రేక్ వాడండి అంటాడు. ఇంజిన్ బ్రేక్ ఏంటంటే
డౌన్ గేర్ డౌన్ చేసి రైడ్ చేయడం అనమాట. ఎగ్జాంపుల్స్ థర్డ్ సెకండ్ ఫస్ట్ గేర్లో రైడ్ చేసుకుంటూ వచ్చాను అనుకోండి, అప్పుడు మీకు బండి స్లోగా వెళ్తుంది, బ్రేక్స్ వేయాల్సిన అవసరం లేదనమాట. సో అలాంటప్పుడు ఏం అవుతుందంటే ఆ వేడిగా ఉన్న బ్రేక్స్ కొంచెం కూల్ అవుతుంది. కూల్ అయినప్పుడు మనకి మళ్ళీ బ్రేక్స్ పడతాయి అనమాట. అట్లేదు మీకు బ్రేక్స్ నాకు వెంటనే పడాలి అనుకున్నప్పుడు ఏంటంటే వాటర్ బాటిల్ నీళ్ళు తీసుకొని మీకు ఫ్రంట్ బ్రేక్ అయినా సరే బ్యాక్ బ్రేక్ అయినా సరే నీళ్ళు కానీ పోయేసారనుకోండి త్వరగా కూల్ అయిపోతుంది. డిఫరెన్స్ అంతే అనమాట. ఒక హాఫ్ లీటర్ బాటిల్ ముందు ఫ్రంట్ బ్రేక్లో ఒక హాఫ్ లీటర్, బ్యాక్ బ్రేక్ మీద ఒక హాఫ్ లీటర్ పోసారనుకోండి వెంటనే కూల్ అయిపోతుంది. వెంటనే అది పోసేటప్పుడు కూడా స్లోగా పోయాలన్నమాట. మొత్తం బాటిల్ మోటార్ మొత్తం పోసారంటే యూజ్ ఉండదు, స్లోగా పోసారంటే అది వెంటనే కూల్ అయిపోతుంది. ఇవన్నీ ట్రిక్స్, టెక్నికల్ ట్రిక్స్. నచ్చితే వాడుకోండి, మీకు ఆల్రెడీ తెలిస్తే ఇగ్నోర్ చేసేయండి, అంతే సింపుల్. ఎక్కడికి వచ్చామో చాలా పైకి వచ్చేసాం, ఇంకా అక్కడికి వెళ్ళాలి గైజ్. మనం ఆ పైకి వెళ్ళాలా, అక్కడ కమడుతుంది కదా, సో అక్కడికైతే వెళ్ళాలి. సో లెట్స్ గో. ఏం మాత్రం దిగులు పడకూడదు, ఆరామ్సే ధైర్యంగా వెళ్ళాలి గైస్. అకైలేస్ అయితే సూపర్ పర్ఫార్మెన్స్, ఎక్సలెంట్. నాకు తెలిసి ఇంకా మ్యాక్సిమం అంటే ఒక 10 కిలోమీటర్స్ అయితే ఉండొచ్చు అనుకుంటున్నాను. 10 కిలోమీటర్స్ పిచ్చెక్కిద్దాం మనం. సో గైస్ ఇప్పుడే బ్యాటరీ అయితే చేంజ్ చేశాను అనమాట. ఎందుకో బ్యాటరీ బ్యాకప్ అయితే రావట్లేదు, ఏం అర్థం కావట్లేదు. అందుకోసం బ్యాటరీ బ్యాకప్ అయితే చేంజ్ చేశాను నేను. సో కొత్త బ్యాటరీ అయితే వేసాను అనమాట. సో లెట్స్ గో. ఊరికూరిక 10 మినిట్స్ కూడా రావట్లేదు గైస్ ఒక బ్యాటరీ, ఏం అర్థం కావట్లేదు. యా బ్యాటరీ వేరే డ్రైన్ అయిపోయింది, అందులో వేరే నా మెమరీ కార్డు కూడా ఫుల్ అయిపోయింది అది గైస్, ఏం అర్థం కావట్లేదు. పైకి వెళ్ళిన తర్వాత ఒకసారి మెమరీ కార్డు కూడా చేంజ్ చేయాలి. అబ్బా చలి బీభత్సంగా ఉంది గైస్. ఆల్మోస్ట్ మనమైతే వచ్చేసాం అనుకుంటాను ప్లేస్కి. ఇంకొక 10 కిలోమీటర్స్ అయితే ఉండొచ్చు. 10 కిలోమీటర్సే టాస్క్ అంతా, ఈ 10 కిలోమీటర్సే గైస్. ఓ అమ్మా ముందర చూడండి, వావ్ ఎక్సలెంట్ కదా. చూడండి 1000 meters టు రీచ్ ఉమ్లింగ్లా. సో ఉమ్లింగ్లా రీచ్ అవ్వాలంటే జస్ట్ ఒక 1000 meters ఉంది అంతే అంట. ఇక్కడికి వచ్చేకలికి ఎండగా ఉంది, కింద ఇంత సోపేమో జిల్లుగా ఉంది, ఇప్పుడు ఫుల్ ఎండగా ఉంది గైస్. వావ్ ఇది మొత్తం ఈ కొండ మీద మొత్తం బంచే. అబ్బా చూడండి గైస్ ఎట్లుందో, బీభత్సమైన మంచు గైస్, సూపర్ కదా. దిస్ ఈజ్ వాట్ ఐ ఎక్స్పెక్టెడ్. చాలా సంతోషంగా ఉంది గైస్. ఐఎమ్ రీచింగ్ ఉమ్లింగ్లా విత్ అకైలేస్. అబ్బా వావ్ ఈ ఏరియానే సూపర్ గైస్. ఇక్కడ నుంచి దేమ్చోక్ 28 అంట, మనమైతే దేమ్చోక్ పోవట్లేదు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు చూద్దాం దేమ్చోక్కి. ప్రస్తుతానికైతే మనం ఉమ్లింగ్లా చేరుకుందాం. మా కెప్టెన్ ఏమంటాడంటే బాబు ఉమ్లింగ్లాలో ఎక్కువసేపు ఉండలేము అంటున్నాడు, చూద్దాం. గైజ్ మనమైతే ఉమ్లింగ్లా రీచ్ అయిపోయాము, చూడండి మీరే చూడొచ్చు. ఉమ్లింగ్లా వరల్డ్స్ హైయెస్ట్ కెఫెటేరియా, 19,024 feet. వావ్ అమేజింగ్ గైస్, అమేజింగ్. ఉమ్లింగ్లో అయితే రీచ్ అయిపోయాం మనం.